పల్నాడు జిల్లా నరసరావుపేట వైసీపీ కార్యాలయంలో నాయకులు జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు కలెక్టరేట్ వరకు ఫీజు పోరుబాట ర్యాలీ నిర్వహించాయి. నిరుద్యోగులకు ఇస్తామన్న వృత్తి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి విడుదల రజనీ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం అందించారు. జిల్లా ఆఫీసులో ఈ కార్యక్రమానికి హాజరైన ఈ విధంగా ఏమాత్రం కూడా పేదవాడి ఆరోగ్యం గురించి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి ఆరోగ్య సేవలు అందిద్దామనేటువంటి ఏమాత్రం మంచి ఉద్దేశం లేకుండా ఏ విధంగా వెళ్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారు. అంతెందుకు, ఇందాక మహేష్ అన్న చెప్పాడు, మన పిడుగురాళ్లలో 500 కోట్లతో మనం ఖర్చు పెట్టి మెడికల్ కాలేజ్ తీసుకురావాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాలని బార్ ఫూటింగ్ బేసిస్ లో పనులు మొదలు పెడితే ఈ రోజున హాస్పిటల్ మనం ఉన్నప్పుడు ఎంత స్పీడ్గా కన్స్ట్రక్షన్ చేసి హాస్పిటల్ ఓపెన్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చాము. దీన్ని మెడికల్ కాలేజ్గా అయ్యేటువంటి ఒక అదృష్టము ఈ ప్రాంత ప్రజలు మనం ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఒక దుర్బుద్ధి వల్ల ఈ రోజు ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఇలాంటి వైద్య సేవలకు దూరం అవుతున్నారంటే ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రాంత ప్రజలకు ఈ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎంతో ఆశతో ఈ వైద్య కాలేజీల కోసము, ఈ మెడికల్ కాలేజ్ కోసము, ఈ వైద్య సేవల కోసం ఆశతో ప్రభుత్వం మీద నమ్మకంతో ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రజలకు సంబంధం చెప్పాలి. వైద్య విద్యని అభ్యసించాలని ఎదురు చూస్తున్నటువంటి వుడ్ బి డాక్టర్స్ గా వైద్య చదువులు చదివి డాక్టర్స్ గా ఉండాలనుకుంటున్నటువంటి ఎంతో మంది విద్యార్థులకు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ అగేన్స్ట్ ప్రైవేటైజేషన్ అని ఈరోజు మేమంతా కూడా తెలియజేస్తా ఉన్నాము. అట్ ది సేమ్ టైం నిరుద్యోగ భృతి, ప్రతి నిరుద్యోగికి నెలకి 3000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి వాళ్ళన్న మాట, మేము చెప్తున్న మాట కాదు, వాళ్ళ మేనిఫెస్టోలే ఎలక్షన్ ముందు వాళ్ళు ఇచ్చినటువంటి మాట. మరి ఈరోజు ఏమైంది మనం చూస్తే 10 నెలలు అయింది. ఈ 10 నెలల కాలంలో 3000 ఎవరికి పడలేదు, ఎక్కడ ఎవరికి ఇవ్వలేదు. కనీసం అసలు ఎంతమందికి ఇవ్వాలనేటువంటి ఎక్సర్సైజ్ మీరు చేశారా? డేటా మీ దగ్గర ఉందా అనుకుంటాం ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అట్ ది సేమ్ టైం ఇవి ఏవి ఇవ్వకుండా బడ్జెట్లో కూడా చూస్తే నిరుద్యోగ భృతి కోసం ఏమీ బడ్జెట్ కేటాయించలేదు. సో కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా లేనట్టే, ఇదే మనకు స్పష్టమవుతుంది. కాబట్టి నిరుద్యోగుల్ని మీరు మోసం చేస్తున్నారు, నిరుద్యోగుల్ని మీరు మోసం చేయొద్దు, మీరు ఇచ్చినటువంటి మాట మీద నిలబడమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ఇక ఏం చేస్తున్నారంటే ఏమీ కూడా లేదు, అన్ని వర్గాల్ని మోసం చేశారు, అందరినీ మోసం చేస్తున్నారు, ఇచ్చిన ఏ మాట మీద కూడా నిలబడట్లేదు. ఏందయ్యా అంటే రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ మీద ఉన్నారు, రెడ్ బుక్ పాలిటిక్స్, రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ మీద ఉన్నారు. వరుసగా చూస్తూ ఉన్నారు కదా, ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా. కాబట్టి ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మీ యొక్క పద్ధతి మార్చుకొని మీరు ఇచ్చినటువంటి గవర్నమెంట్ వ్యవస్థల్ని అమ్ముకొని బతుకుతుందంట. ఇది ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా సేవ ఏంటో. ఇందాక రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు ఇచ్చిన మాట కట్టుబడండి. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఇచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తాన్నారు. మేమేమి ఇప్పుడు వెంటనే మీరు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని మేమేం ఆశపడట్లా, ప్రజలకు కూడా తెలిసింది ఎవరని. ఇచ్చే వరకు కనీసం మీరు ఇచ్చిన మాట ప్రకారం 3000 రూపాయల నెలకి నిరుద్యోగ భృతి ఇవ్వండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పోయిన సంవత్సరానికి ఇచ్చేస్తానంటే ఎలక్షన్ కమిషన్కి పోయి ఎలక్షన్లు ఉన్నాయని ఆపారు. పోనీ మీరేమైనా ఇచ్చారా ఎలక్షన్ అయిన తర్వాత? ఇప్పటికి దాదాపు 9 నెలలు 10 నెలలు, ఈ సంవత్సరం ఎడ్యుకేషన్ ఇయర్ కూడా అయిపోవచ్చింది. కాలేజీలేమో ఫీజులు ఇవ్వట్లేదని పిల్లల్నేమో బయటకు పంపిస్తున్నారు, టీసీలు ఇవ్వట్లేదు, ఎగ్జామ్లు రాయనియట్లేదు, కానీ మీరేమో ఫీజు కట్టరు. ఎలా? ఈ సంకటం నుంచి విద్యార్థులు కొన్ని లక్షల మంది, దేనికైతే రాజశేఖర రెడ్డి గారు పేదవాడు కూడా ఉన్నతమైన విద్య, ఇంజనీరింగ్, డాక్టర్ అవ్వాలి, వాళ్ళ కుటుంబాలు కూడా మెరుగైన ఉద్యోగాలు తీసుకోవాలని సంకల్పించి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారో ఈరోజు దాన్ని పొడుస్తున్నారు. మీ కోపం ఉంటే రాజశేఖర రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద తీర్చుకోండి. పాపం పేద విద్యార్థులు ఏం చేశారు? వాళ్ళ కడుపు కొడితే మీకేమొస్తుంది? ఇలా ప్రతి విషయంలో ఇచ్చిన మాటని తప్పుతూ, అదేమంటే ఇచ్చేటప్పుడేమో మైకులు ఎత్తి అందరూ చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులు ఎలుగెత్తారు, ఇప్పుడేమో చెవులో చెప్పాలంటే ఏమని ఉంటే ఇది ఎక్కడ న్యాయం? ఖచ్చితంగా ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన నిలబడి మేము మా పోరాటాలు కొనసాగిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో
ఈ ప్రభుత్వాలు మెడలు వంచైనా సరే ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ కానీ, నిరుద్యోగ భృతి కానీ, ఆడవాళ్ళకి ఇచ్చిన హామీ కానీ, లేదు రేపు వచ్చే తల్లికి వందనం కానీ, రైతులకు ఇచ్చే 20,000 రైతు భరోసా కొరకు నిరంతర పోరాటం కొనసాగుతుంది. వీళ్ళు చేస్తున్న మోసాన్ని ప్రజల పక్షాన నిలబడి ఎండగడతామని తెలియదు. రాష్ట్రానికి నేను 40 సంవత్సరాల ఇండస్ట్రీ, నేను చాలా సీనియర్ నాయకుని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. ఎలక్షన్స్ ముందు ఈరోజు అబద్ధపు హామీలు ఇచ్చినప్పుడు, అమలు కాని హామీలు ఇచ్చినప్పుడు నీకు తెలియదా అని అడుగుతా ఉన్నాను. తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఈరోజు తప్పించుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. పేదల్ని మోసం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత పేద వర్గాలకి ఏదైనా సరే సహాయం చేయాలన్నా, ₹1 పేద వర్గాల కుటుంబంలో వెలుగు చూడడానికి ఖర్చు పెట్టాలన్నా ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చేశారు, మనసున్న నాయకుడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కానీ ఎవరు కూడా ఈరోజు పేద వర్గాలకు ₹1 ఖర్చు పెట్టాలంటే మనసు రావట్లేదు. దయచేసి ఆ దేవుడు మొట్టకాయలేసి ఖచ్చితంగా పేద వర్గాలకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఏవైతే ఉన్నాయో 4,600 కోట్ల రూపాయలు తక్షణమే వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని ఆదుకునే విధంగా కూడా ఖచ్చితంగా